హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పిల్లల ఫేవరెట్ అండి, చైనీస్ నూడిల్స్, హక్కా నూడిల్స్ ఏమైనా అనొచ్చు. సో మనం దీన్ని స్ట్రీట్ స్టైల్లో ఎలా చేయాలో నేను చూపిస్తున్నాను ఈరోజు. సో ఫస్ట్ దీనికి మనం చేయాల్సింది ఏంటంటే ఒక బౌల్లో వాటర్ పోసి బాగా బాయిల్ చేయాలండి. నేను ఒక మీడియం సైజ్ వెజిల్ తీసుకొని ఒక హాఫ్ వాటర్ పోసి బాయిల్ చేస్తున్నాను. సో దీనికి ఫస్ట్ కావాల్సింది ఏంటంటే ఎగ్స్, 1 ఆనియన్, కొంచెం కరివేపాకు, ఒక క్యారెట్, ఒక క్యాప్సికమ్ అండి. క్యాప్సికమ్ చిన్నది అండి, పెద్దది అవసరం లేదు. ఇదండి క్యాప్సికమ్ ఇంత సైజులో, అండ్ 1 క్యారెట్ మీకు తెలిసిందే. సో ఇప్పుడు మనం ఈ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుందామండి. సో ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలండి. నేను ఆల్రెడీ ఇప్పుడు కట్ చేసి పెట్టాను. సో మనం ఇలా వెజిటేబుల్స్ అన్నీ ఇలా కట్ చేసుకోవాలి. మీరు చూడొచ్చు, ఇలా సన్నగా పొడుగ్గా ఉండాలండి. క్యారెట్ అయినా, క్యాప్సికమ్ అయినా, ఆనియన్ అయినా, ఏవైనా అన్నీ ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. అండ్ ఆనియన్ కూడా అంతే అండి, ఇలా సపరేట్గా వచ్చేలా కట్ చేసుకోవాలి. అండ్ కొంచెం కరివేపాకు. సో ఇప్పుడు మనము ఇది వెజిటేబుల్స్ కట్ చేసుకున్న టైంలో మనకి వాటర్ బాయిల్ అయిపోయాయి. సో నేను ఆ నూడిల్స్ ప్యాకెట్లో మనకి మార్కెట్లో దొరుకుతుంది కదండి, సో అదే నూడిల్స్ ప్యాకెట్ తెచ్చాను. అండ్ ఒక బండిల్ వేసాను. అందులో ఆల్రెడీ 4 or 5 బండిల్స్ ఉంటాయండి ఇలా. సో నేను ఒకటి వేసాను. వేసిన తర్వాత ఇలా బాగా కలపాలండి ఒకసారి. అంటే ఇలా మొత్తం విడిపోయేలాగా నూడిల్స్ అన్నీ, ఆ బండిల్ అలాగే కాకుండా విడిపోయేలాగా ఒకసారి కలిపేసేయాలి. బాగా కలిపి వదిలేసేయాలండి. సో ఇప్పుడు నేను ఇది కలిపేసిన తర్వాత ఇంకొక హాఫ్ యాడ్ చేస్తున్నాను. అంటే ఇందాక ఒక 1 బండిల్ వేసాను కదా, ఇప్పుడు సెకండ్ దాంట్లో ఒక హాఫ్ కూడా కాదండి, కొంచెం తక్కువ యాడ్ చేశాను. ఇప్పుడు బాగా బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు ఇలా బాయిల్ అయిపోయి మనకి ఇలా మొత్తం ఫోమ్ లాగా పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేయాలి ఇందులో. సో ఆయిల్ వేస్తే ఏంటి అంటే మనకి నూడిల్స్ అన్నీ ఇలా సపరేట్గా మంచిగా బాయిల్ అవుతాయి. అంటే స్టిక్ అవ్వకుండా ఒకదానికొకటి ఇలా మంచిగా సపరేట్గా బాయిల్ అయిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసేసి మనము ఇంకొద్దిసేపు దీన్ని బాయిల్ చేయాలండి. సో ఇది బాయిల్ అయ్యే టైంలో మనం దీన్ని ఇంకొక పని చేయాలి. సో దీన్ని అయితే ఇప్పుడు మనం పక్కకు పెట్టేసుకుందామండి. సో నేను నూడిల్స్ని పక్కన బర్నర్కి షిఫ్ట్ చేసేసాను. అండ్ ఇప్పుడు ఈ స్టవ్ మీద ఇంకొక పెద్ద కడాయి పెట్టుకున్నాను. దీనికి కొంచెం పెద్ద కడాయే ఉండాలండి. కడాయి పెట్టుకొని ఒక 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి 4 ఎగ్స్ అండి, 4 ఎగ్స్ బ్రేక్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు మనం ఈ ఎగ్ ఏంటంటే బాగా మనం ఇలా ఫ్రై లాగా చేసేయాలన్నమాట. ఈ ఎగ్ని ఇలా కొంచెం స్లోగా కలపాలండి. స్లోగా కలుపుతూ కొంచెం పీసెస్ పెద్దగా ఉండేటట్టు చూసి దీన్ని బాగా కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఎగ్నంతా మనం కుక్ చేసుకునే లోపు మనం ఈ నూడిల్స్ని మధ్య మధ్యలో ఒకసారి ఇలా కలుపుతూ ఉండాలండి. కుక్ అయ్యాయా లేదా చెక్ చేసుకుంటూ ఉండండి. సో నేను ఒకసారి చెక్ చేస్తున్నాను బాయిల్ అయిందా లేదా అని. చూడండి, బ్రేక్ అవుతుందా, మనం ఇలా నొక్కితే బ్రేక్ అవ్వాలన్నమాట. బట్ ఇది కొంచెం హార్డ్గా నొక్కితే బ్రేక్ అవుతుంది. సో ఇంకొక 5 minutes అలా బాయిల్ అవ్వనిద్దాము. కొంచెం సిమ్లో పెట్టేసి దాన్ని అలా వదిలేస్తే అది బాయిల్ అవుతూ ఉంటుందండి. సో ఈలోపు మనము ఈ ఎగ్ని మొత్తం ఇలా స్క్రాంబుల్ చేసేసి బాగా పీసెస్గా కుక్ చేసేసుకుందాము. సో ఇలా మొత్తం కుక్ అయిపోయిన తర్వాత ఎగ్ని ఇదంతా తీసి నేను సపరేట్గా ఇంకో ప్లేట్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు సేమ్ అదే కడాయిలో అండి మళ్ళీ ఇంకొక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేయాలి. ఇలా 2 స్పూన్స్ ఆయిల్ వేసిన తర్వాత మనము ఇందాక కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదండి, అవన్నీ ఇందులో యాడ్ చేసేయాలి. ఇప్పుడు ఆనియన్, క్యాప్సికమ్, క్యారెట్ అండ్ కరివేపాకు అన్నీ వేసేయాలండి. అంటే ఒక దాని తర్వాత ఒకటి అని కాకుండా అన్నీ ఒకేసారి వేసేయచ్చు. సో వేసేసిన తర్వాత ఇప్పుడు ఇది బాగా కుక్ చేయాలి. మనకు ఒక సైడ్ నూడిల్స్ అవుతూ ఉంటాయండి, ఒక సైడ్ ఇది చేసేయచ్చు అనమాట. అంటే టైం సేవింగ్, తొందరగా పని అయిపోతుంది. సో ఇది కుక్ అయ్యే టైంలో మనము ఈ నూడిల్స్ కుక్ అయ్యేదా లేదా చూసేసుకుంటే ఇలా చూడండి సాఫ్ట్గా మెత్తగా అయిపోయాయి. సో ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వాటర్ అంతా ఫిల్టర్ చేసేయాలండి. సో ఈ వాటర్ ఫిల్టర్ చేయడానికి నేను ఒక చిల్లుల గిన్నె ఉంది నా దగ్గర, అంటే ఇలా హోల్స్ ఉండేది ఒక వెజిల్ ఉంది. సో అందులో వేసి వాటర్ ఫిల్టర్ చేసేసాను. సో చేసిన తర్వాత ఇప్పుడు ఇంకో కొన్ని మనం నార్మల్ కోల్డ్ వాటర్ కొన్ని యాడ్ చేయాలండి ఇలా నూడిల్స్ పై నుంచి. సో ఇలా యాడ్ చేసి ఇది ఒకసారి మిక్స్ చేసి వదిలేయాలి. సో అదేంటంటే స్టిక్ అవ్వకుండా అన్నీ సపరేట్గా నీట్గా ఉంటుంది. అండ్ అది బాయిల్ అవ్వడం కూడా ఇలా మనం చల్లనీళ్ళు వేయడం వల్ల
బాయిల్ అవ్వడం ఆగిపోతుంది అనమాట. ఇంకా అంటే కుకింగ్ ప్రాసెస్ అక్కడికి ఆగిపోతుంది. సో ఇలా మిక్స్ చేసి దీన్ని పక్కకు పెట్టేద్దామండి ఇంకా. అండ్ ఇక్కడ మనకి వెజిటేబుల్స్ కూడా కొంచెం కుక్ అయిపోయాయి. ఇది ఒకసారి మనం బాగా కలిపేసి ఇంకొక 5 మినిట్స్ కుక్ అవ్వనిద్దామండి. సో కొంచెం సాల్ట్ వేస్తున్నాను, ఒక 1 స్పూన్. సో తొందరగా కుక్ అవుతుంది అని. ఇలా మిడిల్లో కలుపుతూ ఉండండి, లేదంటే మాడిపోతాయి మళ్ళీ. సో ఇలా వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఒకసారి టెస్ట్ చేద్దామండి ఎంతవరకు మనకి వెజిటేబుల్స్ ఉడికాయండి. ఇలా జస్ట్ మనం స్పూన్తో నొక్కితే ఈజీగా బ్రేక్ అవ్వాలి. సో ఇంకొక 2 మినిట్స్ అండి. 2 మినిట్స్ మనం ఇలా ఫ్రై చేస్తే అయిపోతుంది. సో వెజిటేబుల్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయాయి. సో ఇప్పుడు మనం ఇంక ఇందులో ఒక 1 స్పూన్ ఆఫ్ కారము అండ్ కొంచెం చిల్లీ సాస్ అండి. చిల్లీ సాస్, సోయా సాస్, కొంచెం సోయా సాస్ మాత్రం కంపల్సరీ వేయాలండి. అండ్ ఇలా జస్ట్ అది వేయగానే కలిపేసి వెంటనే నూడిల్స్ యాడ్ చేసేయాలి. యాడ్ చేసేసి ఇలా మొత్తం మిక్స్ చేయాలండి. అంటే ఇలా నూడిల్స్ మొత్తం ఈ సాస్ కానీ వెజిటేబుల్స్ కానీ అండ్ ఈ మొత్తం బాగా నూడిల్స్కి పట్టేలాగా బాగా కలపాలి. అండ్ ఇందాక మనం ఎగ్ సపరేట్గా పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో యాడ్ చేసేసి, ఇందాక మనం కొంచెం ఒక 1 స్పూన్ ఆఫ్ సాల్టే యాడ్ చేసాము. సో ఇప్పుడు ఇంకొక 1 స్పూన్ యాడ్ చేశానండి. యాడ్ చేసేసి మనం బాగా మిక్స్ చేస్తున్నాను. ఇలా 2 స్పూన్స్ సపరేట్గా పెట్టుకొని ఇలా 2 హ్యాండ్స్తో మిక్స్ చేయండి. అప్పుడు బాగా నూడిల్స్ అన్నిటికీ బాగా పడుతుందన్నమాట. అండ్ ఇప్పుడు ఒక 1 స్పూన్ ఆఫ్ నూడిల్స్ మసాలా మనకు మార్కెట్లో దొరుకుతుంది, అది కూడా యాడ్ చేసేసి ఇలా ఒక జస్ట్ 5 మినిట్స్ అండి. మసాలా, ఎగ్ ఇవన్నీ ఎగ్కి పట్టేలాగా ఒక 5 మినిట్స్ బాయిల్ అవ్వాలి కుక్ అవ్వాలి. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఫైనల్లీ ఇదే అండి మన నూడిల్స్. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.